సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో గృహజ్యోతి పథకానికి బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా గృహజ్యోతి అమలవుతున్నప్పటికీ సీఎం సొంత ఇలాకాలోనే ఈ పథకానికి బ్రేక్ పడినట్టయింది. ఎస్, మీరు ఉంటున్న నిజమే. సీఎం సొంత జిల్లాలోనే గృహజ్యోతి పథకం ఏదైతే జీరో పవర్కి సంబంధించి గృహజ్యోతి పథకం అమలవుతుందో రాష్ట్ర వ్యాప్తంగా, ఆ పథకం సీఎం సొంత ఇలాకాలోనే బ్రేక్ పడింది. దీనికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలోనే ఫిబ్రవరి 27న ఈ పథకానికి సంబంధించి ప్రారంభించడం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలవుతుంది. కానీ ఫిబ్రవరి 26 రోజునే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ సంబంధించి ఉప ఎన్నికగా చూడాలి ఇది. సో గతంలో మహబూబ్ నగర్ సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉండేవాడు. సో దానికి ఆయన రాజీనామా చేసి కల్వకుర్తి ఎమ్మెల్యే గెలిపోయిన తర్వాత అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. సో ఉప ఎన్నిక షెడ్యూల్ అమల్లో ఉంది. అక్కడ నోటిఫికేషన్ విడుదలైన కారణంగా 26న నోటిఫికేషన్ విడుదలైంది. సో ఇందుకు కారణంగా అక్కడ గృహజ్యోతి పథకం బ్రేక్ పడింది. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నప్పటికీ మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం కొంత ఈ పథకం మాత్రం ఎన్నికల కోడ్ కారణంగా కొంత బ్రేక్ పడాల్సి వచ్చింది. ఆ తదుపరి అమలవుతుందని ఆశగా ఉన్నప్పటికీ ప్రజలకు కూడా మరోసారి ఈ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ కూడా బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. ఎస్, మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి మహబూబ్ నగర్ నుంచి మణికంఠ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ మణికంఠ, సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలవుతున్నట్టుగా కొన్ని చోట్ల చూస్తున్నాం. కొంతమందికి అంటే సుమారుగా 40 లక్షల కుటుంబాలకి ఈ పథకం వర్తిస్తున్నప్పటికీ మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతం మొత్తం కూడా ప్రజలకి అందుబాటులోకి రాలేదు. ఇంకా జీరో పవర్కి సంబంధించి కొంత అక్కడ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తాం, అది కూడా 100 రోజుల లోపలనే అన్ని పథకాలకు సంబంధించి కూడా జీవోలు కూడా తీసుకొస్తామంటూ కూడా గతంలో ఎన్నికల సమయంలో చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆ 6 గ్యారంటీలకు కట్టుబడి ఉన్నామంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ను అందిస్తామనేటటువంటి హామీ కూడా ఇచ్చారు. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గృహజ్యోతి అనేటటువంటి పేరుతో ఈ పథకం ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నప్పటికీ మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం ఈ పథకం ఇప్పటి వరకు కూడా ప్రారంభానికి అయితే నోచుకోలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నెల 26వ తేదీన మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత 27వ తేదీ రోజు గృహజ్యోతి పథకాన్ని అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి. సో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నప్పటికీ కూడా ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ పథకం వర్తింపజేయరాదు. ఈ పథకం ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ జరుగుతుందంటూ కూడా అటు అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు తెలియజేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఈ నెల 28వ తేదీన జరగబోతుంది. గతంలో ఏదైతే ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నారు, ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయన. సో దాంతో ఈ పదవికి అయితే ఖాళీ జరిగింది. సో దీనికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలోనే మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా గృహజ్యోతి పథకానికి అయితే బ్రేక్ పడింది. జీరో బిల్ ఎక్కడ రావట్లేదు. వారు వేసవికాలం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా గృహజ్యోతి పథకం ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. మా అందరికీ కూడా కరెంటు బిల్లు జీరో వస్తుంది. దాదాపుగా గ్రామాల్లో కావచ్చు మిగతా మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ని వినియోగించే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వచ్చే నెల నుంచి మాకు కూడా జీరో బిల్లే వస్తుంది, కరెంటు బిల్ కట్టాల్సిన పని లేదు అనుకున్న వారందరికీ కూడా ఒక నిరాశ ఎదురైందనే చెప్పవచ్చు. ఎన్నికల కోడ్ కారణంగా ఈ పథకం కాస్త బ్రేక్లు పడిన నేపథ్యంలో ప్రస్తుతం ఎంపీ ఎలక్షన్లు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో జూన్ 4వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో మరోసారి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా ఈ పథకం ఆగిపోతుందా ముందుకు సాగుతుందా అనేటటువంటి టెన్షన్ అయితే జిల్లా వాసుల్లో ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్ జిల్లా అనేది రేవంత్ రెడ్డి సొంత జిల్లా. ఏ పథకమైనా సరే ఏదైనా సరే మొదటగా లబ్ధి చేకూరేది మహబూబ్ నగర్కే. నేను పుట్టిన గడ్డకు నేను పుట్టిన ప్రజలందరికీ కూడా సేవ చేసే భాగ్యం నాకు కలిగింది కాబట్టి ఖచ్చితంగా వారందరికీ రుణపడి ఉంటా, వారందరికీ ప్రతి పథకం అందే విధంగా కృషి చేస్తా అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సార్లు చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. కానీ గృహజ్యోతి పథకంలో మాత్రం ఎన్నికల కోడ్ రావడంతో ఇక్కడ ప్రజలందరికీ కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది. మరోవైపు సీఎం రేవంత్ సొంత జిల్లాకు సంబంధించి గతంలో అసెంబ్లీ సమావేశాల్లో కూడా కొంత స్పెషల్ బడ్జెట్ కింద తెలంగాణ మోడల్ స్కూల్స్ పేరిట ఒక ఎడ్యుకేషన్ హబ్ విషయంలో కావచ్చు, లేకుంటే కొడంగల్కి ప్రత్యేక నిధి కావచ్చు, ఒక మెడికల్ కాలేజ్ కూడా ప్రకటించడం జరిగింది. వాటిపై కూడా ఎన్నికల కోడ్ ప్రభావం కనబడుతుందా? ఇప్పటి వరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే మహబూబ్ నగర్కు రావడం జరిగింది. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో
ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మీరు ఏదైతే ఇందాక చెప్పినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది. పనులు కూడా కొన్నిటికి ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఎన్నికల కోడ్ కంటే ముందే శంకుస్థాపన చేశారు. ఇవన్నీ కూడా ఎన్నికల కోడ్ కంటే ముందే ప్రారంభించారు కాబట్టి వాటిలో ఎటువంటి ఆటంకం ఉండదనేటటువంటిది స్థానికంగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే కొడంగల్ అర్బన్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా పూర్తిగా కొడంగల్లో నారాయణపేట ఎత్తిపోతల పథకం కావచ్చు, మీరు మరిన్ని విద్యా సంస్థలకు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మిగతా వాటన్నిటికీ కూడా ఇప్పటికే ప్రపోజల్స్ వచ్చాయి. ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభం కూడా జరిగింది. పనులన్నీ కూడా చకచకా అవుతున్నాయని చెప్పవచ్చు. కానీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 6 గ్యారంటీలలో గృహజ్యోతి పథకం అనేది మాత్రం జిల్లాలో ఎక్కడ కూడా అందలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే కేవలం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలోనే దీనికి బ్రేకులు పడుతూ వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి నెక్స్ట్ మంత్ అయినా సరే బిల్లు జనరేట్ అవుతుందా, జీరో బిల్ వస్తుందా, లేకపోతే బిల్లు జనరేట్ అవుతుందా, బిల్లు కట్టాలా అనేటటువంటి సందేహం ఒకవైపు ఉంటే, మరో పక్క వినియోగదారులంతా కూడా ఈ పథకం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ అవుతుంది, కానీ ఎలక్షన్ కోడ్ వల్ల మాత్రమే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటి బిల్లుకు డబ్బులు చెల్లించాలా, లేకపోతే ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం చెల్లిస్తుందా అనేటటువంటి రకరకాల అనుమానాలు అయితే ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అధికారుల దగ్గర కావచ్చు, ప్రజాప్రతినిధుల దగ్గర ఎవరి దగ్గర డిస్కస్ చేసినా కూడా వారు కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మంత్ కూడా రాబోతుంది, బిల్లు జనరేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బిల్లు జనరేట్ అయినప్పుడు ఆ బిల్లు పే చేయాలా, లేకపోతే ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత ప్రభుత్వం ఆ బిల్స్ అన్ని కూడా కట్టి వీరందరికీ కూడా జీరో బిల్స్ కింద ఇస్తుందా అనేటటువంటి అంశం కూడా కొంతమందిలో సందేహాత్మకంగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ మణికంఠ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా సీఎం సొంత జిల్లాలోనే గృహజ్యోతి పథకానికి బ్రేక్ పడిందని చెప్పాలి. ఎస్, సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో ప్రస్తుతం గృహజ్యోతి పథకం అమలు కావడం లేదు. దానికి కారణం ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదలైంది. ఆ తర్వాత మరుసటి రోజే ఈ పథకం ఆవిష్కరణ జరిగింది. అంటే అప్పటికే ఈ పథకం ప్రారంభించే కంటే ముందు రోజే అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా అక్కడ ఇంప్లిమెంటేషన్ పథకాన్ని నోచుకోలేదు. ప్రస్తుతం ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల కోడ్ కంటే మునిపే అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎందుకంటే అక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేసి ఆయన కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యే గెలుపొందారు. ఆ తర్వాత అక్కడ స్థానం ఖాళీ అయిపోయింది కాబట్టి అక్కడ మరోసారి ఉప ఎన్నిక అనివార్యమైంది. షెడ్యూల్ విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్, తర్వాత నోటిఫికేషన్ జారీ చేసింది. సో 26 నోటిఫికేషన్ జారీ అయింది. 27వ తేదీన గృహజ్యోతి పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నటువంటి పథకానికి సంబంధించి సొంత జిల్లాలో అక్కడ పథకం కాస్త బ్రేక్ పడిందని చెప్పాలి. ఆ తర్వాత ప్రజెంట్ కూడా పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎమ్మెల్సీ నోటిఫికేషన్ 28 ఎన్నికలు 1వ తారీఖున ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఆ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల విషయానికి వస్తే, సో ఆ తర్వాత అయినా అమలుకు నోచుకుంటుందా అంటే ఆ తర్వాత కూడా ఈ పథకం కొంత బ్రేక్ అని చెప్పండి. ఎందుకంటే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి సుమారుగా ఒక మహబూబ్ నగర్ జిల్లాకు మాత్రమే, తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాకు మాత్రమే, దాంతోపాటుగా ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే కోడ్ అమల్లో ఉందో ఆ జిల్లాలో మాత్రమైతే ఈ యొక్క పథకం వర్తించాలంటే సుమారుగా మరొక 2 రోజులు 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ జూన్ 4 కల్లా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సో అప్పటి వరకు కూడా కోడ్ అమల్లో ఉంటుంది. ఆ కోడ్ అయిపోయిన తర్వాతనే ఈ జిల్లాలకు మాత్రం గృహజ్యోతి పథకం అమలయ్యే అవకాశం మాత్రం కొంతమేరకు ఉందనే అవకాశం కనబడుతుంది. చూద్దాం మరి ఏం జరగబోతోంది. మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి కరెంట్ బిల్లు కాస్త పెండింగ్లో ఉంచి ప్రభుత్వం వాళ్ళ యొక్క కరెంట్ బిల్లు తదుపరి చెల్లిస్తుందా, లేదంటే ప్రజలు తప్పకుండా ఆ నియోజకవర్గం ఆ జిల్లా పరిధిలో ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఈ కరెంట్ బిల్లు కట్టాల్సిందేనా అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. చూద్దాం ఏం చెప్పబోతున్నారు ప్రజానీకం అనేది.